మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా. ముఖ్యంగా నరేంద్ర మోదీ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా, కార్పొరేట్ల మీద ఆధారపడి, కార్పొరేట్ల యొక్క ఎంగిలిమతులు ఏరుకొని తన అధికారంలోకి వచ్చాడని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన గుజరాత్లో ఆయన రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి ఈరోజు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసుకొని ఈరోజు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ఎవరైనా ప్రజల మధ్యలో ఒక నాయకుడిగా ఎదిగి ఆ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నోడికైతే వాళ్ళ బాధలు కష్టాలు ఇవన్నీ తెలుస్తాయి. 100-150 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి చట్టాలని 8 గంటల పని విధానాన్ని నిర్దాక్షిణ్యంగా ఈరోజు రాచరిక పాలన వైపు తీసుకెళ్తూ వాటినన్నింటినీ కూడా నువ్వు రద్దు చేస్తూ ఆ రద్దు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఏ మాత్రం ఈసమెత్తు విలువ కూడా లేకుండా ప్రతి ఒక్క దాన్ని ఎక్స్పెరిమెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉన్న జగన్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా అతనికి సాగిలపడి ప్రతి దాన్ని ఇంప్లిమెంటేషన్కి ఆంధ్రప్రదేశ్నే ఎన్నుకొని ఇక్కడ వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. అంత అసమర్థత ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. అలాగే దేశవ్యాప్త సమ్మెలు ఎన్నో జరిగినాయి ఈ లేబర్ కోడ్స్ మీద. అయినప్పటికీ అతనేమి మొండివాడు రాజు కంటే గొప్పవాడు అనే పద్ధతుల్లో అతను ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకొని వచ్చేసారు. అంటే నీకంటే నిరంకుశంగా ఉన్న హిట్లర్ లాంటి వాళ్ళు కూడా చివరికి 2 చేతులు బయటపెట్టి ఏమీ తీసుకోపోలేము కాబట్టి ఇది మానుకోండి అని సంకేతం ఇస్తే చనిపోయారు. కానీ వాళ్ళకంటే ఇంకా నికృష్టంగా ఈరోజు మీరు చేస్తున్న పనులు నిజంగా ఇది ప్రపంచ దేశాలకే ఒక సిగ్గుచేటని కూడా చెప్పుకోవాలి. కాబట్టి ట్రంప్ కంటే ఇంకా విపరీత ధోరణులకు పోతున్నారు మీరు భారతదేశంలో అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ బ్లాక్ డేగా దేశవ్యాప్తంగా దీన్ని పరిగణిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు అందరి ఆధ్వర్యంలో అలాగే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో గాంధీ బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ నిరసన కార్యక్రమం, అలాగే కేంద్ర కార్మిక సంఘాల నాయకుల ఉపన్యాసం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో పనిచేసే కార్మికులు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ అందరికీ చెబుతూ ఈ సమ్మె యొక్క వివరణ తెలియజేస్తూ సమ్మెలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఉద్యోగ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి, ఇంటలెక్చువల్స్ కూడా పాల్గొనాలని చెప్తూ ఈ ఉపాధి హామీ పథకం అనేది కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజుల్లో గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి పేదరికం నిర్మూలించడానికి ఒక భాగంగా దీన్ని ఆ రోజున మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద తీసుకొచ్చారు. దీన్ని నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గుడంటే నాథూరామ్ గాడ్సే రామ్జీ అంటే ఆయన ఒక పేరు గాంధీని చంపిన వ్యక్తి పేరు దానికి పెట్టాలనే ఒక దురుద్దేశంతో ఆయన దాన్ని పేరు మార్చి 125 రోజులు మేము పనిస్తున్నాం, 100 రోజులు కాదు 25 రోజులు పెంచి దాంట్లో రాష్ట్రాల వాటాను పెంచాడు. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ 80% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 20% 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వమని చెప్పి ఆ విధంగా దానికి నిధులు సమకూర్చడంలో చేతులు దులుపుకోవడం, అలాగే ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి ఇది ఏం ఉపయోగం లేదు అనే పద్ధతుల్లో తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ పేరు ఎవరు ఇక్కడ పలకకూడదు ఈ దేశంలో అనేది కూడా ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకంటే దానికి ఉదాహరణ మహాత్మా గాంధీకి ఆయనేమో అక్కడ పూలమాల వేస్తాడు అక్టోబర్ 2, ఇక్కడ గాడ్సేకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పూలమాల వేస్తారు. కాబట్టి ఈ విపరీత పోకళ్ళు ఒక బీజేపీకి ఆర్ఎస్ఎస్కే చెల్లుతాయి తప్ప ఏ రాజకీయ విధానం ఉన్నోళ్ళు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీని నడిపే వాళ్ళకి కానీ ఈ విపరీత పోకళ్ళు ఉండవు. ఆ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చడానికే ఇవన్నీ చేస్తున్నారు తప్పితే ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని కూడా తెలియజేస్తాం. దాదాపు 100-150 సంవత్సరాల క్రితం 14 గంటలు 16 గంటలు 18 గంటలు పనిచేసే రోజులున్నాయి.
మహిళలకి ఎలాంటి హక్కులు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకునే రోజులున్నాయి. అనేక పోరాటాల అనంతరం కార్మికులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక రకాలుగా పోరాటాల అనంతరం 8 గంటల పని విధానాన్ని తెచ్చుకున్నాం. దాంతోపాటు లేబర్ చట్టాలు కొన్ని సాధించుకున్నాం. కాంపెన్సేషన్లు కావచ్చు, అనేకమైన చట్టాలు సాధించుకున్నాం. ఈ రోజు వీటన్నిటికీ తూట్లు పొడిచి కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా వాళ్ళకి సేవ చేసే దానిలో భాగంగా ఒక్కసారిగా ఈ చట్టాలు లేబర్ చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చి మొత్తం యావత్తు కార్మిక ఉద్యోగ వర్గాలన్నిటినీ అధపాతాళాన్ని తొక్కేస్తుంది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఇది గత కొంతకాలం నుంచి తీవ్రమైన పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంప్లాయీస్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కావచ్చు, రైల్వే ఎంప్లాయీస్ కావచ్చు, అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పోరాటాలు చేస్తున్నారు. ఏ మాత్రం చెల్లించకుండా తాను అనుకున్నట్లుగానే కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే దానిలో భాగంగా అంబానీ, అదానీలకి లాభాలు దోచిపెట్టే దానిలో భాగంగా ఈ చట్టాలను సవరించి కోడ్లుగా మార్చి మొత్తం కార్మిక వర్గానికి తీరని ద్రోహం చరిత్రలో ఎవరైనా ఉండారంటే ఒక మోడీ గారే. ఇంతవరకు ఎక్కడైనా పోరాడిన చరిత్ర మీద ఇంకేదైనా ఎక్స్ట్రా పోరాడి సాధించుకోవాల్సిన దాని స్థానంలో ఉండయి కూడా హక్కులు కూడా వరుసగా కోల్పోతా వస్తుంది కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా తీవ్రమైన పోరాటాలు, సమరశీల పోరాటాలు నిర్వహించే సమయం కూడా ఆసనమైంది. దానిలో భాగంగా ఎల్లుండి అంటే ఏప్రిల్ 1వ తేదీన ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఒక నిరసన ప్రదర్శన జరపాలని, నిరసన తెలియజేయాలని, వాళ్ళ ఆఫీసుల్లో, పని ప్రదేశాల్లో, కార్మిక కేంద్రాలన్నింటిలో తెలియజేయాలని కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్మానం చేసినాయి. ఆ తీర్మానంలో భాగంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎల్లుండి గాంధీ బొమ్మ నుంచి ఉదయం 10 గంటల గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ జరిపి అక్కడ ఒక నిరసనగా మా మాటలు ఉంటాయి. దాన్ని ప్రజలందరూ గమనించి ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రధానంగా ఉద్యోగ కార్మికులు దీనిలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ట్రేడ్ యూనియన్స్ అన్ని ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యి ఏప్రిల్ 1వ తారీఖున గాంధీ బొమ్మ వద్ద నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ఒక నిరసన ప్రదర్శన చేయాలని, దానికి కారణం దేశంలో ఉండే కార్మిక సంఘాలన్నీ ఒక దగ్గరకు వచ్చి బ్లాక్ డే ఏప్రిల్ 1వ తారీఖున బ్లాక్ డే చేయాలని చెప్పేసి నిర్ణయించాయి. ఈ బ్లాక్ డే ఎందుకోసం అనంటే లేబర్ కోడ్లు ఏదైతే కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేశారో ఏ లేబర్ కోడ్లకైతే వ్యతిరేకంగా ఆ లేబర్ కోడ్లు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నది. ఫిబ్రవరి 12వ తారీఖు కనీసం ఒక 1.5 నెల కూడా గాల. ఫిబ్రవరి 12వ తారీఖున 36 కోట్ల మంది దేశంలో ఉండే కార్మిక వర్గం అంతా ఈదుల్లోకి వచ్చి మాకు ఈ లేబర్ కోడ్లు వద్దు బాబు, మాకు పాత కార్మిక చట్టాలని అమలు చేయండి అని చెప్పి వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. కొన్ని రంగాలు కనైతే షట్ డౌన్ అయ్యాయి. కోల్ ఇండియా లాంటి కనైతే 100% సమ్మెల్లోకి వచ్చి పాల్గొన్నాయి. అట్నే ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కుదేలైంది. మొత్తం పోర్టులు కొన్ని రాష్ట్రాలు కనైతే బంధు తరహా వాతావరణం వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున చేసినా నరేంద్ర మోడీ ఒక్క అడుగు గడ వెనక్కి వేయకుండా నేను అమలు చేస్తాను అని ప్రకటించేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాం. దీన్ని ట్రేడ్ యూనియన్స్ అన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాయి. అందుకని ఆ రోజున ప్రతి కార్మికుడు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ నరేంద్ర మోడీ చేసే విధానాన్ని నేను నిరసన తెలియజేస్తానని చెప్పి చేయాలని ఉద్యోగ సంఘాలు మధ్యాహ్నం సమయంలో, భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉండే ట్రేడ్ యూనియన్స్ అన్ని నిర్ణయించాయి. వీటిలన్నింటినీ మన కార్మిక వర్గంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రపంచం అంతా 8 గంటల పని విధానం నుంచి తగ్గించుకొని వారంలో 35 గంటలు, రోజుకి 7 గంటలు, 5 గంటలు పనిచేయాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉంటే మనకి ఇక్కడ మాత్రం మన ప్రభుత్వం మాత్రం 8 నుంచి 12 గంటలకు తీసుకోవాలని చెప్పి చూస్తా ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి అయితే నిస్సిగ్గుగా మొన్న షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏ షాప్ వాడు కూడా 24 గంటలు ఓపెన్ చేసుకోవచ్చు వారంలో అని చెప్పి ఇచ్చారంటే కార్మిక వర్గం బతకాలనే లేదా అని చెప్పి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1వ తారీఖున జరిగే నిరసన ప్రదర్శనలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. 140 సంవత్సరాల క్రితమే పెరిగిన
సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా ఒక మనిషి 8 గంటలు పనిచేస్తే చాలు అనే కాన్సెప్ట్‌తో ఆ రోజు కార్మికులు పోరాడి అనేక హక్కులు సాధించుకున్నారు. అందులో ప్రధానమైనది 8 గంటల పనిదినము, పర్మనెంట్ ఉద్యోగము, అదేవిధంగా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్సు, రిటైర్డ్ తర్వాత పెన్షను, ఇవన్నీ గూడా వాళ్ళు ఆ రోజు సాధించుకున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా వాటిని నీరుగారుస్తూ అనేక వీటిని తొలగిస్తొచ్చారు. ప్రస్తుతము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే మొత్తము ఆ హక్కులన్నీ కాలరాస్తూ, ఆ చట్టాలని కాలరాస్తూ 4 కోడ్లుగా తీసుకొచ్చి పని దినాన్ని పెంచే విధంగాను, అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలు పూర్తిగా తొలగించే విధంగాను, వాళ్ళు ఫర్దర్ ఎటువంటి బెనిఫిట్స్ లేని విధంగా ఈ యొక్క కోడ్లను తీసుకొచ్చాయి. ఇది కార్మికులకు అత్యంత హానికరమైనది. ఒక రకమైనటువంటి కార్మికులను మరణశయ్య మీద ఉంచే విధంగా ఈ యొక్క కోడ్స్ అనేవి ఉండబోతున్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంతవరకు అనేక సమ్మెలు జరిగినాయి. అనేక సమ్మెలు జరుగుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లా. దాన్ని ఏప్రిల్ 1వ తేదీన అమలు చేయడానికి ముందుకెళ్తుంది. కాబట్టి పెరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా ఒక కార్మికుడు 5 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కానీ ఈరోజు 5 గంటలు కాకుండా 10 నుండి 12 గంటలు పెంచే విధంగా ఈ యొక్క కోడ్‌లో ఉండబోతోంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగానే ఏప్రిల్ 1వ తేదీన దేశవ్యాప్తంగా బ్లాక్ డేని అన్ని కేంద్ర కార్మిక సంఘాలు పాటిస్తున్నాయి. అందులో భాగంగానే నెల్లూరులో కూడా ఏప్రిల్ 1వ తేదీన గాంధీ బొమ్మ నుండి వీఆర్సీ సెంటర్ వరకు ఉదయం 10 గంటలకు ర్యాలీ ఉంటుంది. ఇందులో కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసిందిగా కేంద్ర కార్మిక సంఘాల తరఫున పిలుపునిస్తున్నాము.